హలో ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. ఈరోజైతే నేను 3 బ్లౌజుల కటింగ్ అయితే చేద్దామనుకుంటున్నానండి. చాలా రోజుల తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. ఇదొచ్చేసి ఒక బ్లౌజ్ అనమాట. ఇదొచ్చేసి మెయిన్ బ్లౌజు లైనింగ్ అనమాట. అలాగే ఇది నారాయణ పట్టు బ్లౌజ్ అనమాట. ఓకేనా? 3 బ్లౌజులు ఒక్కటే ఆదండి. ఆది బ్లౌజ్ అయితే కాటన్ బ్లౌజ్ ఇచ్చారు. అది బాగా సాగిపోయినట్లుంది అసల చూడ్డానికే. కానీ తప్పదు. అలాగే మనం కట్ చేయాలి కదా! ఓకే ఫ్రెండ్స్. మనమైతే కటింగ్‌లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్లౌజ్ కట్ చేస్తాను. ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే 3 బ్లౌజులు, 3 లైనింగ్‌లు ఒకేసారి కటింగ్ చేద్దామనైతే అనుకున్నాననమాట. కానీ తీరా ఏమైందంటే ఒక్కొక్క లైనింగ్ ఒక్కొక్క కొలతలో ఉందనమాట. ఒక లైనింగ్ పీస్ వచ్చేసి ఇదిగోండి నేను పైన చూపిస్తున్నది వచ్చేసి 2 కట్స్ అనమాట. ఒకటొచ్చేసి మీటర్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ బ్లూ కలర్‌ది నేను చూపిస్తున్నది మీటర్ అనమాట. ఓకేనా? కిందనున్న రెడ్ కలర్‌ది వచ్చేసి 80 పాయింట్స్. 3 కలిపి కట్ చేయడానికి అసలు అవ్వలేదు ఫ్రెండ్స్. లేకుంటే 3 ఒకేసారి కటింగ్ అయితే చేద్దామనుకున్నాను. ఇంకిప్పుడు ఏం చేశానంటే బ్లూ కలర్‌దొచ్చేసి నలిగిపోయినట్లుంది. రెడ్ కలర్‌దేమో 80 పాయింట్స్. ఇంక ఇవన్నీ కుదరదని నేనేం చేశానంటే మెయిన్ బ్లౌజ్ ఒకటి ఇది మీటర్ వచ్చిందనమాట. ఇక ఇది కరెక్ట్‌గా మీకు కట్ చేయడానికి కూడా బావుంటది. జాయింట్స్ పడ్డా మళ్ళీ మీకు అర్థం కాదని చెప్పేసి ఈ ఒక్కటైతే కటింగ్‌లోకి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాననమాట. బ్లౌజ్ చూసారా ఫ్రెండ్స్ ఎంతలా సాగిపోయి ఎలా ఉందో కాటన్ బ్లౌజ్ కదా! ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నడుం డాట్స్ దగ్గర అలాగే భుజాల సెంటర్ పాయింట్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. నికర వచ్చేసి 13.5 ఉంది. నేనొచ్చేసి ఒక అంగుళం ఎక్స్‌ట్రా పెట్టాననమాట. 14.5 ఇంచుల పొడవైతే నడుము తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది బాగా సాగిపోయి ఉంది కాబట్టి షోల్డర్ దగ్గర చూడకుండా, అలాగే నడుము దగ్గర చూడకుండా డాట్స్‌కి పై భాగంలో చూశాను. అక్కడ నెక్ అనేది ఉండదు, డాట్స్ అనేది ఉండదు. కరెక్ట్ కొలత వస్తదనమాట. మనకి సాగిపోయినప్పుడు బ్లౌజు మీరు ఇలాంటి ప్లేస్‌లో తీసుకోవచ్చు. మీకు కరెక్ట్‌గా కొలతొస్తది. ఓకేనా ఫ్రెండ్స్? నికరం వచ్చేసి 22 అయితే పెడుతున్నాను. అందులో హాఫ్ వచ్చేసి 11 ఇంచెస్ అనమాట. అలాగే నడుము పొడవు వచ్చేసి 14.5 ఇంచులు నడుము పొడవు పెట్టాను. ఇంకిప్పుడు ఏం చేద్దామంటే నేను జస్ట్ ఫోల్డ్ చేసుకొని నీట్‌గా మనకి అది బ్లౌజ్ పైనైతే వేసేసుకున్నాననమాట. నెక్ మనం ఇప్పుడు రౌండ్ నెక్కే కాబట్టి నెక్ కూడా చూసారా ఫ్రెండ్స్ ఎంత అలా సాగిపోయినట్లుందో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను చూపిస్తున్నట్లుగా వీడియోలో కొంచెం దగ్గరికి లాక్కొని పెట్టుకోవాలనమాట. ఓకేనా? అదిగోండి. అలా దగ్గరికి లాక్కొని కింద మెడ ఎంతవరకైతే ఉందో ఒక పాదం ఖర్చు ఎక్స్‌ట్రా తీసుకున్నాను. అలాగే చంక భాగంలో ఎక్కడైతే చంక డౌన్ ఉందో అక్కడ ఒక 1 ఇంచ్ పైకి తీసుకున్నాను. నికరం అయితే 6 వచ్చింది. చూసారా? నేను ఆది బ్లౌజ్‌ని బట్టి తీసిన, అలాగే టేప్‌తో తీసిన 6 ఇంచులైతే వచ్చిందనమాట. నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు ఫ్రెండ్స్. అలాగే నెక్ డౌన్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. ఓకేనా? ఇంక ఇలా సింపుల్‌గా మనకి కరెక్ట్ కొలతలైతే వచ్చేసాయన్నమాట. నేనింకా నీట్‌గా కటింగ్ అయితే చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ నాకు కొంచెం వాయిస్ అయితే బాలేదు. ఎవరో అనుకుంటారేమో కాదు. నా వాయిస్ నాకే బొంగురుగా ఇనిపిస్తుంది. బట్ ఇంకా ఎంతకాలం ఇలాగే ఉండిపోతానని చెప్పి వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఒక 10, 15 డేస్ నుంచి అయితే వాయిస్ అసలు బాగోలేదు. ఓకేనా? ఇప్పుడైతే మనం హ్యాండ్ కటింగ్‌లోకెళ్ళిపోదాం. ఓకేనా? బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా! హ్యాండ్స్ కట్ చేసుకునే ముందు ఎక్కువ తక్కువలు క్రాస్ ఏమైనా ఉంటే ఇలా కటింగ్ చేసేసుకుందాం. కటింగ్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ కన్నా ఒక 1 ఇంచ్ అంటే ఒక అంగుళం పొడవు హ్యాండ్స్ అయితే పెట్టమని చెప్పారు. అందుకే ఒక 1 ఇంచ్ పొడవు కోసం గీసుకున్నాను. అలాగే పట్టీ కోసం మళ్ళీ ఒక 1 ఇంచ్ గీసుకున్నాను. అలాగే హ్యాండ్ ఎంత పొడవు కావాలనేది చూసుకున్నాననమాట. నికరం వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్ మీకు క్లియర్‌గా చెప్పాలి అంటే నేను టోటలీగా మొత్తం వచ్చేసి నేను 10 ఇంచులు పెట్టుకున్నాను. ఓకేనా? ఇట్లా 10 ఇంచులు పొడవుంది. ఇటు సైడ్ కూడా 10 ఇంచులు చూసుకొని అక్కడి నుంచి 3.5 డౌన్ అయితే తీసుకుందాం. చంక డౌన్. మీకు చాలా ఈజీగా అర్థం కావాలంటే, ఈజీ మెథడ్‌లో అర్థం కావాలంటే మీరు అట్లా డైరెక్ట్ హ్యాండ్ ఎంత పొడవుందో అందులో నుంచి 3.5 డౌన్ తీసుకోండి. అప్పుడు మీరు ఎలాంటి కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది. అలాగే 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పట్టీకి తీసుకున్నాం కదా! నేను ఫోల్డ్ చేసుకొని అలా కట్ చేసుకున్నాను. అప్పుడు షేప్ అనేది బావుంటదనమాట. అలాగే చంక డౌన్ ఒక అరంగుళం, ముప్పావు అంగుళం వెడల్పులో అలా నేను చూపిస్తున్న విధంగా చంక క్రాస్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇది పర్ఫెక్ట్‌గా మీకు సరిపోతుంది. అసలు చంకలో తిత్తనేవే రాదనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం
ఫ్రంట్ పార్ట్ కటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఇది కొంచెం శ్రద్ధగా గమనించండి. నేను చాలా సింపుల్ ప్రాసెస్‌లో చెప్తాను. నాకెక్కువ అలవాటయింది ఇదే. నేను ఎక్కువ కటింగ్ చేసేది కూడా ఇదే ఫ్రెండ్స్. మీరు ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఎంత బ్లౌజ్ కటింగ్ చేయడం వచ్చిన వాళ్ళకైనా సరే, ఫ్రంట్ పార్ట్ దగ్గర మీకు బ్లౌజ్ అనేది పోతుంది కాబట్టి, మీరు చాలా సింపుల్ మెథడ్‌లో చూపిస్తున్నాను చూడండి. మీకు ఎక్కడైతే పన్నాలున్నాయో ఆ సైడున చంక క్రాస్ అనేది మనం పెట్టుకున్నాం. ఓకేనా? ఎక్కడైతే పన్నాలున్నాయో పన్నా వైపు చంక క్రాస్ అనేది పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర మీరు ఆ మూల హ్యాండ్ అయితే ఏదైతే మూలుందో అక్కడ షోల్డర్ అయితే తీసుకున్నాను. ఓకేనా? అక్కడ షోల్డర్ తీసుకునేటప్పుడు మనకి జాయింట్స్ ఏమన్నా పడుతున్నాయా? లేక చంక భాగంలో జాయింట్స్ ఏమన్నా పడుతున్నాయా చూసుకోవాలి మెయిన్. షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర మనకి జాయింట్స్ అనేవి పడకూడదు. ఓకేనా? నేనిప్పుడు షోల్డర్ కరెక్ట్‌గా కట్ చేసుకున్నాను. అలాగే చంక భాగం కరెక్ట్‌గా కట్ చేసుకున్నాను. అలాగే సైడ్ లూజ్ కూడా కరెక్ట్‌గా కట్ చేసుకున్నాను. ఇప్పుడేం చేశానంటే ఫ్రంట్ పార్ట్ ఒక అరించు ఖర్చుండేలా చూసుకొని, కింద నడుం పొడవు దగ్గర ఒక 1 ½ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని తీసుకున్నాను. ఎందుకంటే మనకి షేప్ పట్టీ అనేది మనం తీసుకుంటాం కాబట్టి అలా కట్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫైనల్‌గా మనం నెక్ కట్ చేసుకుందాం. నెక్ కట్ చేసుకునే ముందు మనకి షోల్డర్ దగ్గర, అలాగే చంక భాగం దగ్గర కరెక్ట్‌గా కట్ చేసుకున్నాం కాబట్టి పాదం ఖర్చున సరిపోయేలా పెట్టుకోవాలి. అలాగే నేను బ్లౌజ్‌ని చూసారా ఎలా వేసుకున్నానో అలా సాగిపోకుండా ఆల్రెడీ సాగిపోయిన దాన్ని మనం ఇంకా సాగతీయకూడదండి. జస్ట్ అలా చేతులతో సరిపోతుందా లేదా అన్నట్లు చూసుకోవాలి. ఇది నాకు తెలిసి ఈ బ్లౌజు హెవీ చెస్ట్ ఉంటుందండి. అందుకే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా డౌన్ ఉంది. చెస్ట్ బుట్ట కూడా ఎక్కువ పెట్టారనమాట. అందుకని చెప్పేసి నేను అలాగే చూడండి గమనించినట్లయితే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఒక 1 ½ ఇంచ్ దిగిందనమాట. అందుకని చెప్పేసి నేను కూడా అదే విధంగా షేప్ ఎక్కువ రావడానికి నేను క్రాస్ ఎక్కువ తీసుకున్నాను. ఓకేనా? అలాగే నేను డ్రాయింగ్ వేసిన విధంగా ఫ్రంట్ నెక్ గీసుకున్నాను. అలాగే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు షేప్ పొడవు కూడా తీసుకుంటున్నాను. చాలా నీట్‌గా, చాలా సింపుల్‌గా మీకు అర్థమవుతుందండి. ఇది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. అలాగే షేప్ డాట్ వేసుకోవడానికి 3 ఇంచులు, తర్వాత షేప్ ఎంత స్టిచ్ చేసుకోవాలంటే 2 ఇంచులు వేసుకోవాలి. అలాగే హైట్ 2.5 ఇంచుల హైట్. ఓకేనా ఫ్రెండ్స్? చాలా సింపుల్‌గా నేనైతే షేప్ డాట్స్ అనేవి గీశాను. మీకు కూడా ఇంకా క్లియర్‌గా కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో పెడతాను. అలాగే చంక క్రాస్ అనేది హ్యాండ్‌కి కొంచెం బొసక రాకుండా అలా చంక భాగంలో లైట్‌గా కట్ చేసుకున్నట్లయితే మనకి బావుంటదనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఫైనల్‌గా కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూసేద్దామా? ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ అయితే చక్కగా తీశాను కదా! మీరు కూడా అలాగే నేను చూపించిన విధంగా తీసుకోండి. మీకు బొసికనేది రాకుండా ఉంటుందనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.